back. It's పా క్రేజీ ఫోటో మా అది మాత్రం. పడ్డా అదే కానీ ఆ పక్కన శ్రీలీలను చూస్తేనే నాకు భయం వేస్తుంది. ఏమైపోతుందో అని భయం వేస్తుంది. నా ఒపీనియన్ ఏంటంటే నాకు యాక్చువల్ ఫస్ట్ నుంచే ఉస్తాద్ భగత్ సింగ్ మీద పెద్ద హోప్స్ లేవురా. దాంతో లాస్ట్ టైం మిస్టర్ బచ్చన్ ఒకటి ఏమో చెప్పలేం, పవన్ కళ్యాణ్ మ్యాజిక్ ఏమైనా రీక్రియేట్ చేస్తున్నా చేయొచ్చు, దాన్నే అనట్లేదు. లాస్ట్ సినిమా కాబట్టి ఎండ్ అయితే మంచిగా ఎండ్ అవ్వాలి. హోప్స్ అయితే ఫస్ట్ నుంచి లేవు, ఇప్పుడు లేవు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్స్. ఈరోజు అందరికీ తెలిసిందే ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. మరి చూసారు కదా, రియాక్షన్ ఇచ్చేయాలి కదా, ఇచ్చేద్దాం. ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ సినిమా అనుకోవడం పవన్ కళ్యాణ్ కి. చాలా రోజులకి ఎప్పుడు వస్తుందో మళ్ళీ తెలీదు. సో ఈసారి బద్దలైపోవాలి పర్ఫార్మెన్స్ అని కోరుకుంటున్నాం. అలాగే మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరున్నా సరే లైక్ బటన్ గట్టిగా బదులుతాయండి. ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియో ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంది. చూసిన తర్వాత మీరే కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించిందో. గాయస్, మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్తున్నాం అనుకోవద్దు, చెప్పాల్సి వస్తుంది. ట్రైలర్ రియాక్షన్ చూసేటప్పుడు మనం కంప్లీట్గా చూస్తే కాపీరైట్ పడుతుంది. కాపీరైట్ పడితే ఏమవుతుందంటే దాన్ని అలా బ్లాక్ చేసేస్తాడు. ఎక్కడ దాకా ఉందో అక్కడికి ట్రిమ్ కొట్టేయమంటాడు యూట్యూబ్ వాడు. కొట్టలేదా ఇంకా అంతే, ఆ వీడియో ఎవరు చేయదు, అలా వదిలేయడమే. దాన్ని మధ్యలో ఉన్న రియాక్షన్స్ కూడా పోతాయి. సో అందుకని ఏం చేస్తామంటే మధ్యలో పాజ్ చేసుకుంటే వెళ్తాం. అది మీరు ట్రైలర్ రియాక్షన్ అనుకోండి, ట్రైలర్ కూని అనుకోండి, ఏదైనా అనుకోండి, మా ప్రాసెస్ అయితే ఇదే. ఇక మొదలు పెట్టేద్దాం. వాడు నీకు భయపడలేదా? అసలు ఎవరికి భయపడలేదా? పవర్ స్టార్ నాకేంద్ర అది సర్దార్ వైబ్స్ వస్తున్నాయి కొద్దిగా. వైలెన్స్ అంటే మీనింగ్ తెలియక మీ అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. అర్థం, భావం, అవసరం ఇది బాగుంది. షార్ట్స్ కొన్ని, ఆ గెటప్ కూడా బాగుంది. కొద్ది సౌండ్ పెంచినది. ఆయన comeback. It's పా క్రేజీ ఫోటో మా అది మాత్రం. పడ్డా అదే కానీ ఆ పక్కన శ్రీలీలను చూస్తేనే నాకు భయం వేస్తుంది. ఏమైపోతుందో అని భయం వేస్తుంది. అదే అదొక టెన్షన్ ఉంది శ్రీలీల వాళ్ళు. ప్రతిసారి మ్యాజిక్ జరుగుద్ది. మాయమ్మే మాయమ్మే. మా బాస్ పక్కనుంటే చుట్టుపక్కల ఏ డేంజర్ ఉండదు. రెడ్డి గారు ఈ బిల్డప్లే కొంచెం ప్రాస కోసం ప్రాణం మీద తెచ్చుకోకండి, చూస్తున్నారుగా. హరీష్ శంకర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, గుర్తుందా? ఇంత ముందులాగా ప్రీచింగ్స్, డైలాగ్స్, పొలిటికల్ డైలాగ్స్ అలాంటివి ఏం పెట్టట్లేదు అన్నాడు. అదొకటి బతికిచ్చారయ్యా. కానీ ఎంత ఆడి పెట్టట్లేదన్న ఏమన్నా గానీ మనం అదే మూవ్మెంట్ లో ఉంటాం కదా, కాబట్టి రిలేట్ చేసేసుకుంటాం ఏం చెప్పినా. అంతే, ఫ్యాన్స్ కన్నా యాంటీ ఫ్యాన్స్ ఇంకా రిలేట్ చేసుకుంటారు. అంతే. అతను ఇక్కడికి వచ్చి తెగ డిస్టర్బ్ చేస్తున్నాడు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం డాన్స్. డాన్స్ తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం. ఇది ఎప్పుడు మార్చారా? ట్రైలర్ మొత్తానికి ఏమైనా మంచి కట్ చేశాడు అంటే ఇది ఒక బాగుంటదిరా. నచ్చని పదం డాన్స్ అనగానే డాన్స్ ఓపెన్ అయింది. ఈ కాళ్ళు కదలాలని ఏళ్ళ తరబడి నుంచి ఎదురు చూస్తున్నామన్నా. ఒక గుడుంబ శంకర్, ఇక్కడైతే ఒక గుడుంబ శంకర్ కిల్లి కిల్లి సాంగ్ వైబ్ వస్తుంది నాకు. కిల్లి సాంగ్. అవును, సంతోషంగా ఉండడం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం, మన జీవితానికి ఎవడెవడో లైకులు కొట్టడం కాదు. ఇప్పుడు జనాలందరూ ఆటల వెనకదలో పరిగెడుతున్నారు కదా, లైక్లు, షేర్లు, కమెంట్లు. భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్. అరే ఆ షార్ట్ చాలా వచ్చిన ఓజీలో కూడా ఉంది. పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం.
తమన్ స్కోర్ తమన్ స్కోర్. అమ్మయ్య. మరి ఇప్పుడు ఎవరికి ఇచ్చిందంతా మొత్తం తమనేనా లేకపోతే ఓన్లీ మధ్యలో ఏమైనా మిక్స్ ఉన్నదో తెలియదు. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి ఒక ఇంటర్వ్యూ లాంటిది పాట రిలీజ్ అప్పుడు కూడా దేవిశ్రీ ప్రసాద్ అంటాడు చూసావా డిఎస్పీ, ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సగం అయిపోయింది అది ఇది అని చెప్పి. అన్నాడు కదా. ఏమో మరి మధ్యలో ఇలా తీసుకురావడం. ఆ పుష్ప కూడా అదే తెలియదు మరి. అదే జరిగింది కదరా. అలాగే జరిగింది. మరి మైత్రి మూవీస్ ఉన్నప్పుడే డిఎస్పీకి ఇలా జరుగుతుందో లేకపోతే ఏమి ఇష్యూ తెలియట్లే. తమన్ స్కోర్ లో ఒరిజినల్ స్కోర్ లో బేబత్సం రా. అది కాక హరీష్ శంకర్ది డిఎస్పీ కాంబినేషన్ కూడా బాగుంటది, వాళ్ళకి సింక్ అవుతుంది. మరి పాటలు ఎలా తీసుకొచ్చాడు ఏంటి అన్నది మిగతా పాటలు వెంటే తెలుస్తుంది. ఈ దేశపు మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా? అది అసలు ఇలాగ వెళ్తే చూసావా, అమ్మ మేనరిజం కేకరా. ఎన్ని సినిమాల్లో అది ఉన్నా గానీ ఎప్పటికీ ఐకానిక్ గానే ఉండేది. హరీష్ శంకర్ ఏమోరా బాబు కొంచెం ఇది వస్తుంది అంటే. అది కాక నువ్వు ట్రైలర్ అంతా చూడు, మళ్ళీ అంత రివీల్ చేసినట్టు ఇంపాక్ట్ ఉన్నది స్టోరీలో అన్నట్టుగా అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే లాస్ట్ డైలాగ్ ఒకటి ఉంది, అటు డైలాగ్ చూద్దాం. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. వాక్ కూడా అదే కావాలి, అది అయితే హ్యాపీ అంతే కదా. హ్యాపీ. అది కాక ఏంటంటే ఇప్పుడు లాస్ట్ మూవీ అనుకోవచ్చు బేసికలీ చెప్పాలంటే, తర్వాత ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది దేవుడికి తెలియాలి. కానీ ఆ ఎండ్ అయ్యేది కూడా మంచి ఓజీ చూసా ఒక యూఫోరియాతో మంచిగా పీక్ లో ఎండ్ అయ్యింది. అలా ఇది కూడా ఉంటే చెప్పుకోవడానికి బాగున్నట్టు ఉంటది, మంచి ఫీల్ ఉంటది. నా ఒపీనియన్ ఏంటంటే నాకు యాక్చువల్ ఫస్ట్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ మీద పెద్ద హోప్స్ లేవురా. లేవు, అవును, ఎవరికి లేవు. ఉన్న హైప్ నాకు ఉస్తాద్ మీద నాకు ఇప్పటికీ లేదు. నేను ట్రైలర్ చూసినప్పుడు కూడా ఇప్పుడు స్టిల్ ఇప్పుడు నాకు ఆ షార్ట్స్ కొన్ని నచ్చాయి అంతే. అది కాక కొద్దిగా మంచిగా కనిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇంకోటి ఏంటంటే కొత్తగా ఏం లేదు. ఫస్ట్ థింగ్ గబ్బర్ సింగ్ లో చూసాం సేమ్ డైలాగ్స్, గబ్బర్ సింగ్ గ్యాంగ్ అని. ఇంకోటి ఏంటి చూడు స్టార్టింగ్ లో లుంగి కట్టుకొని గల్ల లుంగి కట్టుకొని వస్తుంది, అది కూడా సర్దార్ లో కనబడిపోయిందిరా మనకి. సర్దార్ భీమ్లా నాయక్ అందులో కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే గెటప్ ఉంటది. ఇంకొకటి హరీష్ శంకర్ మీద ఒక చిన్న ఒపీనియన్ ఒకటి పడిపోయిందిరా. దాంతో లాస్ట్ టైం మిస్టర్ బచ్చన్ ఒకటి ఏమో చెప్పలేం. పవన్ కళ్యాణ్ మ్యాజిక్ ఏమైనా రీక్రియేట్ చేస్తున్నా చేయొచ్చు, దాన్నే అనట్లేదు. అయితే కనుక హ్యాపీ. దాంట్లో డిఎస్పీ పాటలు కూడా నాకు పెద్దగా ఎక్కలేదు. ఫస్ట్ థింగ్ నాకైతే మిక్స్డ్ ఫీలింగ్స్ రా ట్రైలర్ మీద. ప్రస్తుతానికి సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటున్నాను, లాస్ట్ సినిమా కాబట్టి. ఇది నా రెస్పాన్స్. మరి నీదేంటి చెప్పు. ఫస్ట్ అయితే అదే చెప్పాను కదా, లాస్ట్ సినిమా కాబట్టి ఎండ్ అయితే మంచిగా ఎండ్ అవ్వాలి. హోప్స్ అయితే ఫస్ట్ నుంచి లేవు, ఇప్పుడు లేవు. అది కాక మళ్ళీ దురంధర ఒకటి ఉంది, హైప్ ఉన్న మూవీ, దాంతో పాటు రిలీజ్ అవుతుంది. పండగ సీజన్ కూడా ఉంది కాబట్టి ఫ్యామిలీస్ కొద్దిగా వెళ్తే చిన్న మంచి టాక్ వచ్చినా ఫ్యామిలీస్ తో కొట్టుకెళ్ళిపోతుంది. నీకు క్వశ్చన్ అడుగుతాను చెప్పరా, రెండు సినిమాలు ఏ సినిమాకి వెళ్తా ఫస్ట్? ఆబ్వియస్ గా ఉస్తాద్. అరే నేను చూసాను దురంధర్, నేను చూసాను, నాకు క్యూరియస్నెస్ ఉంది దురంధర్ పార్ట్ 2 ఏమవుద్ది. ఎందుకంటే వెంటనే రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి. అయినా సరే జై టిఎఫ్ఐ, జై పవర్ స్టార్ ఫస్ట్. ఆబ్వియస్ గా రా, పవన్ కళ్యాణ్ రా, అక్కడ వెళ్తాం కానీ ముందు దానికి ఎందుకు వెళ్తాం చెప్పి. సో గాయస్ అది మరి వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని చెప్పి సినిమాకి వెళ్ళడం మానేకండి. మీకు నచ్చితే మీరు వెళ్ళిపోండి అంతే. ఆబ్వియస్ గా పవన్ కళ్యాణ్ సినిమా ఖచ్చితంగా వెళ్ళిపోతారు కానీ జనాలు. హరీష్ శంకర్ ఇంటర్వ్యూస్ చూసినా ఏదున్నా కానీ కొద్దిగా పాజిటివ్ గానే ఉన్నది. ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించలేదు నాకైతే, కొద్దిగా కాన్ఫిడెంట్ ఉన్నారు కాబట్టి. అవును ఈసారి అలాగే ఉన్నాడు కొంచెం. అవును. సో అది ఏదైనా పాత సినిమాలు చూడు, ఇంటర్వ్యూలు చూస్తే నీకు కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది మాట్లాడేటప్పుడు ఇంటర్వ్యూస్ లో. కానీ ఈ సినిమాకి ఎందుకు అలాగ అనిపించలే. మన రాశి కన్నా కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా అలాగే ఉంది, మా వింటేజ్ పవన్ కళ్యాణ్ లాగా చాలా బాగున్నది, బాగా వచ్చింది అది ఇది అని అన్నది. సో అది గైస్ 19వ తారీఖున కలుద్దాం థియేటర్స్లో. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోవాలని కోరుకుందాం, బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలని కోరుకుందాం. రియాక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ కామెంట్. మీకు ఎలా అనిపించింది, ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి. Until then subscribe to Dabba Connects.